సో ఇవాళ అసలైన మేధాంష్ బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే వచ్చేసాము. మా వారు చాలా సర్ప్రైజెస్ ప్లాన్ చేశారు. లైక్ యూ క్యాన్ సీ ద కార్ ఈజ్ జస్ట్ అమేజింగ్. నాకు ఇదంతా చెప్పలేదు. కార్ వాజ్ లైక్ కంప్లీట్లీ సర్ప్రైజ్. ఎందుకంటే లైక్ నార్మల్ బర్త్డేస్కి మనం ఇలాంటివి ఏం ప్లాన్ చేయం కదా పిల్లలకి సంబంధించి. అండ్ మేమైతే నలుగురం ఇలా పైలట్ కాస్ట్యూమ్లో రెడీ అయిపోయాము. ఫస్ట్ కొన్ని మంచి పిక్స్ తీసేసుకున్నాం వీటిలో. అండ్ యాక్చువల్లీ ఎంట్రీ చాలా ప్లాన్గా ఏదో చేసాం, కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ద మెయిన్ థింగ్, మాకు క్లైమేట్ గురించి చాలా భయం ఉండిందనమాట. బికాజ్ మేము ఎక్స్టీరియర్ చేసాము అండ్ లాన్లో చేసాం కాబట్టి వర్షం వల్ల కొంచెం టెన్షన్ ఉండింది. సో ఈ పోస్టర్స్ ఇవన్నీ కూడా మా ఆయనే దగ్గరుండి చేశారనమాట ఎడిటింగ్. సో ఈ ఎంట్రీ ఇవన్నీ కూడా చాలా ఎవ్రీథింగ్, ఈ డెకర్ క్రెడిట్స్ అంతా కూడా మొత్తం శివాకే ఇవ్వచ్చు, ఎందుకంటే ఆయనే చూసుకున్నారు కాబట్టి. ఓన్లీ ద కలర్ కాంబినేషన్స్ మేము కలిసి సెలెక్ట్ చేసాము. ఇవన్నీ పోస్టర్స్ అవన్నీ కూడా శివాని చూసుకున్నారు. సో ఎంట్రీలో మేము పిల్లలందరూ వస్తారు కాబట్టి సరదాగా ఉంటుందని చెప్పి ఇలా లైక్ క్లౌన్స్ అండ్ వాళ్ళకి ఈవెంట్ ఫన్గా ఉండాలని చెప్పి ఇలా ప్లాన్ చేసామన్నమాట. అండ్ యాజ్ యూజువల్ మా ఈవెంట్కి ఫస్ట్గా అయితే మేఘ్నక్క, బావ, ఆంటీ, అనిరుద్, అంకిత మొత్తం ఫ్యామిలీ వచ్చారు. తర్వాత మణి అక్క ఫ్యామిలీ అండ్ మా వర్షు పాప మాకు సర్ప్రైజ్ చేసింది ఇలా ఎయిర్ హోస్టెస్ లాగా రెడీ అయ్యి వచ్చి. కానీ కాసేపటి తర్వాత కనిపించలేదు, ఎటో వెళ్ళిపోయింది. బట్ వీఆర్ హ్యాపీ, గుడ్డు కోసం తను ఇలా సర్ప్రైజ్గా రెడీ అయ్యి వచ్చినందుకు. నెక్స్ట్ మా వదిన వాళ్ళు కూడా వచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు మేధాంష్వి మంత్ వైజ్ పిక్చర్స్ అన్నీ కూడా మేము ఇలా డిస్ప్లే చేసాము. హరిని బర్త్డే టైంలో అయితే మంచిగా బొమ్మలకి మేము సెట్ చేసాము. ఇలా ఇప్పుడైతే ఓన్లీ పిక్చర్స్ ఇలా డిస్ప్లే చేసాం. సో మంత్ వైజ్ మెమోరీస్ లాగా. మేధాంష్ అయితే యాక్చువల్లీ ఆ డెకోర్ అదంతా చూసి చాలా ఎంజాయ్ చేశాడు. హీ లైక్ దట్ డెకోర్. సో ఈ స్టేజ్ ఇదంతా కూడా మేము దగ్గరుండి డిజైన్ చేసాం. అంటే కొన్ని రెఫరెన్సెస్ చూసాము, కాకపోతే ఆ బ్యాక్ సైడ్ ఆ వరల్డ్ మ్యాప్, ఆ మేధాంష్ నందన్ అలా పేరు రావాలి, అండ్ ద కేక్ కటింగ్ టేబుల్ ఇన్ ఫ్లైట్ థీమ్. సో అవన్నీ కూడా మేము ఇలా ప్లాన్ చేసామన్నమాట. ఒక లాంగ్ ప్లానింగ్. కాదు, పర్లేదు, గూగుల్స్ భాష పర్లేదు, అది అందరికి ఉన్నదే బాధ. అంటే ఏం చేస్తాం, అందుకని ఏం చేస్తారంటే అందరి బాధే చెప్పనా. అప్పుడు పూర్వకాలం వస్తుంది సినిమా సాంగ్ ఉన్నది, పెళ్లి మానుండదు బాబు కళ్ళు తెరవండి అని. అది అన్నమాట. మంట ఉద్దేశంలో పెళ్లి అంటే నూరేళ్ళ మంట అంట. మేడం గారు వస్తున్నారండి. ఒక్కడే కూర్చున్నా కదా, ఇక్కడ ఒక్కడే కూర్చున్నా కదా. లేదు మంచి బిర్యానీ నాకు ఏముండదు. వైఫ్ కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ చెప్పండి. కష్టమా? చాలా ఈజీ అండి, నేను చెప్పనా? ఓకే చెప్పేస్తున్నాను. మరి మన ఫోన్స్ నచ్చినా నచ్చకుండా మనం చేంజ్ చేయొచ్చు. బట్ మన ఇండియన్ కల్చర్ లో నచ్చినా నచ్చకపోయినా వైఫ్ తో 100 years ఉండాల్సింది. సో ఫ్యామిలీ వాళ్ళతో కొంచెం యాంకర్ ఇంట్రాక్షన్ చేశారు, కొన్ని గేమ్స్ అండ్ కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అలాంటివి ఏవో అడిగి కొంచెం మంచిగా బిజీ ఉంచారు. మేమైతే పిల్లలకి సరదాగా ఉండడానికి కోసం ఈ టర్కిష్ ఐస్ క్రీమ్, కాటన్ క్యాండీ, పాప్కార్న్ అండ్ పిల్లలు ఆడుకోవడానికి బౌన్సీ బాల్ థీమ్ ఇట్లా ఏవేవో చాలా ప్లాన్ చేసామన్నమాట. కానీ ఒకటే భయం ఉండింది, ఏంటి అంటే వర్షం పడకూడదు అని చెప్పి. ఇది వచ్చేసి ఒక సెల్ఫీ బూత్, మేధాంష్ అంటే మనం తీసుకోవడానికి ఒక సెల్ఫీ బూత్. అండ్ మేఘ్నాక టర్కిష్ ఐస్ క్రీమ్ వాళ్ళ దగ్గర పాపం చాలా ట్రై చేసింది, కానీ ఇట్ వాజ్ సో ఫన్.
నేను లాస్ట్లో ట్రై చేద్దాం అనుకున్నా కానీ అంత టైం లేకుండా ఐ వాజ్ సో టైర్డ్. మేధాంశ్ అంత సపోర్ట్ చేయలేదని చెప్పి, కానీ హరిని ట్రై చేసింది. మీరు ఆ క్లిప్స్ కూడా అప్కమింగ్ చూడొచ్చు. అండ్ మేము మ్యాజిక్ షో కూడా హోస్ట్ చేసాము. బికాస్ పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి దే ఆల్ లవ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. వాళ్ళకి నచ్చుతుంది ఇలా. ఎంతైనా మన ఫంక్షన్స్లో మనం ఎంజాయ్ చేయలేమండి. లైక్ ఇప్పుడు నేను ఈ వీడియో చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నాను, కానీ అక్కడ లైవ్లీగా ఇవన్నీ మిస్ అయ్యానా అనిపిస్తుంది. సో ఇక్కడ అలా గేమ్స్ ఆడిస్తూ మన క్లౌన్స్ అండ్ చిన్న జోకర్ మ్యాన్స్ అండ్ ఇదేంటి మిర్రర్ మ్యాన్స్ వీళ్ళందరినీ చూసి కూడా మేధాంశ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండే. అండ్ ఇది కాకుండా పిల్లల కోసం మేము టాటూ ఆర్టిస్ట్ని కూడా పెట్టామన్నమాట. సో దాట్ దిల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫన్. అసలు ఎంత బాగా వేశారు ఇవన్నీ. నేను అసలు ఇప్పుడే చూస్తున్నానండి. అసలు లైవ్లో 1-2 కూడా సరిగ్గా చూడలేదు. బట్ ఐ హోప్ మా పార్టీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. ఎందుకంటే బర్త్డేకి విచ్చేసిన వాళ్ళందరూ కూడా లైక్ ఎవ్రీబడి వాజ్ సేయింగ్ లైక్ చాలా బాగా చేశారు, బాగా జరిగింది అండ్ దట్ ఈస్ లైక్ కంప్లీట్ ఏమంటారు హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట. మేము ఇంకా స్టేజ్ మీద ఈ పైలట్ డ్రెస్ థీమ్లో కొన్ని పిక్స్ అండ్ కొన్ని చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసేసుకున్నాం. మాకు తెలీదు మేము ఆల్ టుగెదర్ ఇంత బ్యూటిఫుల్ ఉన్నామా అని చెప్పి. ఇప్పుడు స్టేజ్ మీద అలా వీడియో చూస్తుంటే ఐ ఫీల్ సో హ్యాపీ. మేధాంశ్ ఆ టైం వరకు కొంచెం యాక్టివ్గా ఉండి సపోర్ట్ చేశాడు. దాని తర్వాత ఇంకా వాడు కొంచెం పాపం పడుకునే టైం అయింది. వాడికి ఆల్మోస్ట్ 8:30 అలా అవుతూ ఉండేసరికి ఇంకా కొంచెం క్రాంకీ అయిపోయే లోపే కేక్ కట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి మేము నెక్స్ట్ డ్రెస్ చేంజ్కి వెళ్ళిపోయాము. సో అప్కమింగ్ మీరు హైలైట్స్ చూడొచ్చు. అవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో అమేజింగ్గా ఉండబోతున్నాయి. డు నాట్ మిస్ ఇట్. స్టే ట్యూన్డ్.